వరకు మీడియా తక్కువ ప్రాధాన్యత ఇస్తోందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ విమర్శించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమాజ అభివృద్ధి మీడియా పాత్రపై ఓ సదస్సు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వార్తలను సేకరించడంలో మీడియా అలక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. మీడియా ఆకర్షణకే ప్రాధాన్యతనిచ్చి ప్రజలకు వాస్తవ సమాచారాన్ని ఇవ్వలేకపోతోందని వారు చెప్పారు. మీడియా పాటుపడాలని దక్షిణాసియా సదస్సు పిలుపు, వ్యాపార ధోరణులకు స్వస్తి పలకాలని సూచన. ప్రసార సాధనాలు, వార్తాపత్రికలు విపరీత ధోరణులు కట్టబెట్టి సామాజికాభివృద్ధికి విశ్వసనీయతకు కృషి చేయాలని హైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభమైన దక్షిణాసియా సదస్సు పిలుపునిచ్చింది. సామాజికాభివృద్ధికి మీడియా నిర్వర్తించవలసిన విషయమై 14 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ 3 రోజుల పాటు కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈమని కృష్ణారావు అందిస్తున్న మరిన్ని వివరాలు. దక్షిణాసియా దేశాల్లో మీడియా ఇటీవల కాలంలో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సామాజిక అభివృద్ధికి అంతంత మాత్రంగానే తోడ్పడుతోంది. వాణిజ్య పరంగా మార్కెట్కు తగ్గట్టుగా మారుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక అభివృద్ధిలో కమ్యూనికేషన్ రంగం అన్న విషయంపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సును సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నిర్వహిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సు 14 దేశాలకు చెందిన ప్రతినిధులు 45 విభాగాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేస్తున్నారు. విధాన నిర్ణేతలు, మీడియా ప్రతినిధులు, సామాజిక శాస్త్రవేత్తలు పాల్గొంటున్న ఈ సదస్సులో గూటమేళాలోని కమ్యూనికేషన్ ఫర్ సోషల్ చేంజ్ సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అల్ఫాన్సో ఆసియా ఖండంలో ఇటువంటి సమావేశం జరగడం పట్ల సంతోషాన్ని చేశారు. Many times their problems are ignored by commercial media, so people need to have their own means to speak, and that is something that is going to happen very fast in India, because last year the government decided that community radio will be legally allowed and adopted and promoted in India, and that is opening enormous possibilities, and if it happens in India, it's going to spread all over Asia. That's the good thing. సిఎంఎస్ అధ్యక్షులు డాక్టర్ భాస్కర్ రావు మీడియాలో జరుగుతున్న మార్పుల వల్ల తరచూ ఇటువంటి సమావేశాలు నిర్వహించి మీడియాకు సామాజిక అభివృద్ధి బాధ్యతలను గుర్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మాధ్యమాలు 30% వరకు అడ్వర్టైజ్ మీద డిపెండ్ అయ్యాయి. ఇప్పుడు అది 80%, 85% వరకు డిపెండెన్స్. ఇది 50% దాటకుండా చూడాలి. ముఖ్యమైనది ఇదొకటి. ఈ డిపెండెన్స్ ఎప్పుడైతే ఈ బ్రాండ్స్ మీద, అడ్వర్టైజింగ్ మీద డిపెండెన్స్ ఎక్కువ పెరుగుతుందో వాటి సాంఘిక ప్రభావం తగ్గుతుంది. ఇది ముఖ్యం ఒకటి. అంటే అదే ఏంటంటే ప్రజలే మనకి మంచి ప్రోగ్రామ్స్ ఈ మాధ్యమం ఇవ్వగలదు కాబట్టి మనం దానికి అయ్యే ఖర్చులు మనం పెట్టుకోవాలి, కొద్దిగా గొప్ప సబ్స్క్రైబ్ చేయాలి. ఒక కేబుల్ వాడు పెంచాడు అనుకోండి సబ్స్క్రిప్షన్, మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలంటే మనం అది సరైన ఛానల్స్కి చేరేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది. అదొకటి. అట్లాగే గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. సింబల్స్ అన్న శీర్షికతో జరిగే ఈ సదస్సు ద్వారా దీర్ఘకాల అభివృద్ధి, ఆరోగ్యం, మానవ హక్కులు, విద్య వంటి విషయాలపై వివిధ దేశాల ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హస్నాని ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈమని కృష్ణారావు, దూరదర్శన్ న్యూస్.